గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకాసు వార్త నుండి 10వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే కాంటెక్స్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులందరినీ 70 మందిని ఇద్దరిద్దరుగా పంపి, మీరు ఏ ఊరికన్నా వెళ్ళినప్పుడు, ఏ పట్టణం కన్నా, ఏ ఇంటికన్నా వెళ్ళినప్పుడు వారిని దీవించండి. ఆ దీవెనలో ముఖ్యంగా సమాధానం వారికి వచ్చే విధంగా మీరు దీవించండి అంటూ, ఒకవేళ మీరు దీవించినప్పుడు ఆ ఇంట్లో ఏ ఇంట్లోనికైతే ఆ దీవెన, ఆ ఆశీర్వాదం వస్తుందంటే, ఏ ఇంట్లో అయితే సమాధాన పాత్రుడు అక్కడ ఉంటాడో, ఆ ఇంట్లో ఉన్న వారిలో సమాధాన పాత్రుడు ఉంటే, సమాధాన పాత్రురాలు ఉంటే, అప్పుడే మీ ఆశీర్వాదము, మీ దీవెన ఆ ఇంట్లో నిలుస్తుంది. లేని ఎడల ఆ ఇల్లు అల్లరితోనూ, దెబ్బలాటలతోనూ, అసమాధానముతోనూ, భార్యాభర్తల మధ్య ఐక్యత లేని విధముగా ఉంటే మీ దీవెన ఆ ఇంటి మీదకి రాదు అనే స్పష్టత ఇక్కడ ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఈరోజు మనం తీసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, సమాధాన పాత్రుడు. నీ ఇంట్లో, నా ఇంట్లో, మన అందరి ఇంట్లో గొడవలు సహజంగా వస్తాయి. అందరి ఇంట్లో కూడా ఇబ్బందులు వస్తాయి. కానీ ప్రతి ఇంట్లో ఒక పీస్ మేకర్ అనేవాడు ఉండాలి. సమాధాన పాత్రుడు ఉండాలి. మ్యాన్ ఆఫ్ పీస్, ఉమెన్ ఆఫ్ పీస్ ఉండాలి. ఎందుకంటే గొడవలు వస్తే సమాధానపరచడానికి మాత్రమే కాదు, ఆ ఒక్క వ్యక్తి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం ఆ ఇంటి మీద ఉంటుందట. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. సమాధాన పాత్రులుగా మనం ఉండాలి. మన దేవుని పేరులో ఒక పేరేంటి? సమాధానకర్త. హీఈస్ ద లార్డ్ ఆఫ్ పీస్ అండ్ వీ షుడ్ బి ద సన్ ఆఫ్ పీస్. వీ షుడ్ బి ద ఉమెన్ అండ్ మ్యాన్ ఆఫ్ పీస్. మన దేవుడు సమాధానకర్త అట. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సమాధానకర్తకు ప్రభువు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మన దేవుడు సమాధానకర్త. ఆయనకి ఎవరు కావాలా? సమాధాన పాత్రులు కావాలి. ఏ ఇంట్లో అయితే సమాధాన పాత్రులు ఉంటారో ఆ ఇంటి మీదకి ఆశీర్వాదము, దీవెన వస్తుందని ఈ విధంగా వాక్యం మనం చూస్తున్నాం. అందుకని 133వ కీర్తనలో కూడా మనం చూసాం కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించే చోటే ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుందట. ఆశీర్వాదాలు ఉంటాయట. ఎంతమందికి ఆశీర్వాదం కావాలంటే మనం అందరం అంటాం, నాకు కావాలి ప్రభువా, నాకు కావాలండి అని. ఆ ఆశీర్వాదానికి ఉండవలసిన అర్హత ఇంట్లో గొడవ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా త్వరగా సమాధాన పడేవాడు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీదకి ఆశీర్వాదం దిగి వస్తుంది. సమాధాన పడడం అంటే తన్ను తాను తగ్గించుకుని సారీ చెప్పడానికి వెనకడుగు వేయకుండా, ఆ మాటలు మాట్లాడుకోవడం మానేసి ఎడమొఖం పెడమొఖం పెట్టుకున్నప్పుడు నేనే ఒక మెట్టు తగ్గి సమాధాన పడాలి అనే ఆలోచన కలిగి ఆ విధంగా ప్రయత్నించేవారు ఆ ఇంటి మీదకి ఆశీర్వాదాలకి కారకులు. ఆ ఇంటి మీదకి ఆశీర్వాదాలు వాళ్ళే తెస్తారట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టేవాడు, ఇంకో వ్యక్తి లేని ఆశీర్వాదాలు కూడా తెచ్చేవారు. ఆ ఇంటి యజమానుడి పేరు నాబాల్ అని ఒకడు ఉన్నాడు. ఈ నాబాల్ అనేవాడు మహా డబ్బున్నవాడు, కానీ దేవునికి విరోధకరమైనటువంటి సమాధాన పాత్రుడు కాదు. వీడు అల్లరికి కర్త అయినటువంటి సాతాను కుమారుడు వీడు నాబాలు. కానీ చాలా డబ్బున్నవాడు. కానీ అతనికి భార్య ఒక మంచి సాత్వికురాలు, మంచి సమాధాన పాత్రురాలు. ఆమె పేరే అబీగయీలు. నాబాల్ ఇంటి మీదకి గొప్ప ఉపద్రవం వచ్చింది. దావీదుతో పాటు ఉన్న వారు 400 మంది వచ్చి మొత్తం నాబాల్ ఇంటిని సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చింది అతడు పొగరబోతుగా మాట్లాడినప్పుడు. కానీ ఈ యొక్క సమాధాన పాత్రురాలైనటువంటి అబీగయీలు ద్వారా ఆ ఇల్లంతా రక్షింపబడింది. శాపం రావాల్సిన, మరణం రావాల్సిన ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చింది, జీవం వచ్చింది, ఎంతగానో దీవింపబడడం జరిగింది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మన ఇంట్లో ఎంతమంది
కోపిస్టోళ్ళు, అల్లరికి కర్తలుగా ఉన్నవాళ్ళు, షార్ట్ టెంపర్డ్నెస్తో త్వరగా కోపపడేవారు ఉన్నప్పటికీ ఒక్కలైన ఆ ఒక్క వ్యక్తి నువ్వు నేను అవ్వాలి ప్రియులారా. ప్రభా, నాకు సాత్వికమివి, సమస్తమైన ఆశీర్వాదాలకి కారణము నీ యొక్క గొప్ప సమాధానమే కదా, గొప్ప దీనత్వమే కదా, సమాధాన పాత్రులుగా ఉండడమే కదా నువ్వు చెప్తున్న ఈ వాక్య సారాంశం. కనుక ఒకవేళ ఆ సమాధాన పాత్రులు నా ఇంట్లో లేనందువల్లే నా ఇంటి మీదకి ఆశీర్వాదం పోతుంది అంటే నేనే ఆ వ్యక్తిగా మారుతానయ్యా. నా జీవితాన్ని, నా క్యారెక్టర్ని, నా ప్రవర్తనని, నా యాటిట్యూడ్ని మార్చుకుంటాను ప్రభువా. ఐ విల్ బికమ్ పీస్ మేకర్. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వారే ఆశీర్వాదం ఇంటి మీదకి తెస్తారు. అటువంటి సమాధాన పాత్రురాలుగా, సమాధాన పాత్రునిగా నీవు నేను మనమందరం ఉందాం. దేవుని ఆశీర్వాదము మన ఇంటి మీదకి వచ్చేలాగున, మన ఇంట్లో దేవుని సమాధానం ఉండులాగున దేవుడు మనలను ఆయన సేవకులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా వాడుకొని మన ఇంటిల్లో పాది సమస్తాన్ని దీవించుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉంటే మీ ఆశీర్వాదం ఆ ఇంటి మీదకి వస్తుందన్నాం. అయ్యా, నీ ఆశీర్వాదం మా మీదకి వచ్చేలాగున మేమే మా ఇంట్లో సమాధాన పాత్రలుగా ఉండులాగున మాలో ఉన్న త్వరగా కోపపడే తత్వాన్ని, నా నేచర్ని మాలోంచి తీసేసి ఓర్పు, సహనము, సాత్వికము, దీర్ఘశాంతముతో నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుని సమాధానపడి నీ ఆశీర్వాదం పొందుకునే భాగ్యము మాకు ఇప్పుడు ఎల్లప్పుడూ మా జీవితకాలం అంతా దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే. యేసయ్య మనలను సమాధాన పాత్రులుగా దీవించును గాక. ఆమెన్.